తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన రేపు తిరుమలకు చేరుకుంటారు. 2 రోజుల పాటు అక్కడే బస చేస్తారు. అక్టోబర్ 2వ తేదీన శ్రీవారిని దర్శించుకుంటారు. లడ్డు కౌంటర్, వెంగమాంబ కాంప్లెక్స్ ను పరిశీలిస్తారు. అక్టోబర్ 3న దీక్ష విరమిస్తారు. అనంతరం తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు. మరోవైపు లడ్డు కల్తీపై సిట్ విచారణ కొనసాగుతోంది. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన రేపు తిరుమలకు చేరుకుంటారు. 2 రోజుల పాటు అక్కడే బస చేస్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సందీప్ అంటే తారా స్థాయికి అయితే చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కూడా తిరుమల పర్యటన అయితే మాత్రం ఒక ప్రాధాన్యత కూడా సంతరించుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ యొక్క తిరుమల లడ్డు వివాదం పైన గత ప్రభుత్వంలో అయితే మాత్రం ఒక పాపం జరిగింది అనేసి దీనికి ప్రాయశ్చిత్తంగా కూడా ఒక దీక్ష అనేసి కూడా ఒకటి కార్యక్రమం ఒకటి చేపట్టారు. అలాగే ఆ దీక్ష కోసం కూడా తను ఒక దీక్ష ప్రారంభించి దాన్ని కూడా ప్రాయశ్చిత్తం చేయడానికి తిరుమలకు వచ్చి కూడా తిరుమలలో కూడా ఆ యొక్క దీక్షని విరమిస్తామనేసి కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆ యొక్క దీక్షను అయితే చేపట్టారు. దీంట్లో భాగంగానే రేపు 2వ తేదీ అయితే మాత్రం తిరుమలకి వచ్చి తన దీక్షను పరిపూర్ణం చేసే విధంగా కూడా రేపు తిరుమల రానున్నారు. అలాగే 3వ తేదీ వచ్చి తిరుపతిలో వారాహి సభను కూడా నిర్వహిస్తామనేసి కూడా ఈ నేపథ్యంలోనే తను ప్రకటించడం జరిగింది. రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అలిపిరికి చేరుకొని అలిపిరి నుంచి ఒక మెట్లను కూడా శుద్ధి చేస్తూ తిరుమలకి నడిచి వెళ్ళిన తర్వాత శ్రీవారిని దర్శించుకుంటామనేసి కూడా చెప్పారు. దీనికి పెద్ద ఎత్తున జనసేన నాయకులు, కూటమి నాయకులు మొత్తం కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే 3వ తేదీ ఒక దర్శనం అయిపోయిన తర్వాత దీక్ష విరమించిన తర్వాత కూడా తిరుపతిలో వారాహి సభ కూడా నిర్వహిస్తున్నారు. ఆ వారాహి సభలో కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఒక లడ్డు వివాదం పైన అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం ఏ విధంగా స్పందిస్తారు ఆ రోజు అయితే మాత్రం అనేసి కూడా ఇప్పుడు ఉత్కంఠంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు ఇదే విధంగా కూడా సిట్టు బృందం కూడా తిరుమల, తిరుపతిలో 2 దగ్గరలో కూడా ఒక సిట్టు బృందం 2 బృందాలుగా ఏర్పడిపోయేసి 2 ప్రాంతాల్లో కూడా ఒక వివరాలు అయితే తీసుకుంటూ సిట్టు బృందం అయితే పనిచేస్తూనే ఉంది. ఒక ప్రభుత్వానికి కూడా మరొక కొన్ని రోజుల్లో తన వివరణ కూడా ఇవ్వాలి, పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఒక లడ్డు వివాదంపై సంబంధించి ఒక నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనేసి ఒకవైపు సిట్టు బృందం, మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలా ఇద్దరు కూడా రేపు తిరుపతి, తిరుమలలో పర్యటనలు అయితే మాత్రం ఒక తిరుపతి వాసులకే కాదు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఒక ఆసక్తి రేపేటువంటి ఒక కార్యక్రమాలు అయితే జరగనున్నాయి. వారాహి సభలో పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు సంబంధించినటువంటి విషయాలు ఎలాంటి మాట్లాడినారు కూడా కొద్దిగా ఆసక్తికరంగా కూడా మారింది. దీనికి సంబంధించి కూడా తర్వాత రానున్నటువంటి బ్రహ్మోత్సవాలకి మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా రానున్న నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటారా లేదా మళ్ళీ అమరావతి వెళ్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తిరుమలకు సంబంధించి అయితే మాత్రం పోర్టు గాని, అన్నప్రసాదం ఉన్నటువంటి వెంగమాంబ అన్నప్రసాదం ఉన్నటువంటి కాంప్లెక్స్లు కానీ ఈ మొత్తం కూడా పరిశీలించిన తర్వాత కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మళ్ళీ మీడియాతో మాట్లాడనున్నారు. ఒక దీక్ష విరమించడానికి ముందుగా కూడా ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాతే తను ప్రాయశ్చిత్తం అయిన తర్వాత దీక్ష విరమిస్తామనేసి కూడా ప్రకటించడం జరిగింది. దీనికి జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున అయితే మాత్రం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక షెడ్యూల్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ అయితే 2వ తేదీ తిరుపతి రావడం, తిరుపతి నుంచి అలిపిరి నుంచి నడిచి వెళ్ళడం, పైన స్టే చేయడం, దర్శనం అన్ని కూడా ఇలాంటి మొత్తం షెడ్యూల్ అంతా కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సందీప్, నరేష్, అంటే తిరుమలలో రాజకీయం చేయొద్దనే అంశం నుంచి తిరుమలనే రాజకీయం చేసే పరిస్థితికి వచ్చిందని విమర్శలు వస్తున్నాయి. అంటే మొత్తం మీద సిట్ అధికారుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. మరో కేవలం 1 రోజు మిగిలి ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎంతవరకు పూర్తయింది, అసలు ఏవైనా ఆధారాలు లభించాయా? ఇప్పుడైతే మాత్రం లడ్డు వివాదం ఇప్పటికి భక్తి నుంచి రాజకీయం వైపుగా మారిందనేసి కూడా చెప్పుకోవాలి.
దీని ద్వారానే ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ అయిన తర్వాతనే సిట్టు బృందం కూడా ఏర్పాటు చేసి దీనిపైన వేగవంతం చేయాలనేది కూడా చెప్పింది. సిట్టు బృందం మొదటగా రాగానే కూడా కొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా టిటిడి ఈఓ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత మనం తన సిట్టు ప్రారంభం అయితే చేసింది. దాని ద్వారానే పోర్టు అధికారుల దగ్గర నుంచి స్టార్ట్ చేసినటువంటి గోడౌన్ దగ్గర మార్కెటింగ్ సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరినీ కూడా ఇన్ఛార్జీలతో పాటు నుంచి అది అక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ అందరి దగ్గర కూడా కీలకమైనటువంటి డాక్యుమెంటేషన్ తో పాటుగా ఒక వివరాలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే పోలీస్ గెస్ట్ హౌస్ లో ఒక ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుల దగ్గర నుంచి ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి అధికారులతో సహా మొత్తం అంతా కూడా తిరుపతి తిరుమలలో రెండు బృందాలుగా ఏర్పడిపోయి దీనికి వేగవంతం అయితే చేశారు. మరోవైపు ఏడి బిల్డింగ్ అంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో కూడా సోదాలు అయితే చేసి వాటి యొక్క కావాల్సినటువంటి వివరాలు అయితే సేకరించి ఏపీ ప్రభుత్వానికి అయితే మాత్రం యొక్క నివేదికని అందించడానికి అయితే మాత్రం వేగవంతం చేసి తన వంతు ప్రయత్నంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక పవన్ కళ్యాణ్ చేసేటువంటి యొక్క వారాహి యాత్ర అలాగే ప్రాయశ్చిత్త దీక్షకి అయితే మాత్రం గత ప్రభుత్వంలో జరిగినటువంటి పాపాలకి అయితే మాత్రం ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేస్తున్నాం అనేసి కూడా యొక్క దీక్ష అయితే చేశారు. అది మొత్తం మీద లడ్డు వ్యవహారం అంశం ఇప్పట్లో ముగిసినట్టే లేకపోతే ఇది ఇలానే కొనసాగుతుంది అనుకోవచ్చా? అంటే తిరుమల లడ్డు వివాదం ఇప్పుడిప్పుడే ముగిసే విధంగా కూడా కనిపించట్లేదు. ఒక సిట్టుకి సంబంధించినటువంటి నివేదిక ఇచ్చినా కూడా వైసీపీ ప్రభుత్వం సిట్టుకి సంబంధించినటువంటి రిపోర్ట్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ముందుగానే ప్రిపేర్ చేసినటువంటి టీమ్ ని పంపిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు చంద్రబాబు నాయుడు చెప్పిందే వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి దాన్ని మేము నమ్మము. ఖచ్చితంగా దీన్ని సిబిఐకి పంపిస్తే గానీ సిబిఐ నుంచి వచ్చే రిపోర్ట్ అయితే మాత్రమే మేము నమ్ముతాం అనేసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే వైసీపీ ప్రభుత్వం అయితే చేస్తుంది. ఇక సిట్టు అయితే మాత్రం చేసేటువంటి యొక్క నివేదికను కూడా వైసీపీ ప్రభుత్వం ఆమోదించడం జరగట్లేదు. దీనివల్ల కూడా మళ్ళీ తర్వాత రోజుల్లో ఇచ్చేటువంటి నివేదికను బట్టి కూడా తర్వాత రానున్నటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు అయితే జరగనున్నాయి. సిబిఐ ఎంక్వైరీ చేసి సిబిఐ నుంచి రిపోర్ట్ తీసుకుంటే తప్ప మేమైతే ఈ చంద్రబాబు నియమించినటువంటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే మాత్రం మేము నమ్మట్లేదు అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ యొక్క లడ్డు వివాదం ఎప్పటికి పూర్తవుతుందా, దీనికి ఎప్పుడు పులి స్టాప్ పడుతుందా అనేది మాత్రం వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే చాలా ఉంది. ఎందుకంటే ఒకవైపు అధికార ప్రభుత్వం అయితే మాత్రం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ మాత్రం కేంద్రం నుంచి చేసేటువంటి ఒక సిబిఐ టీమ్ తో మాత్రమే ఎంక్వైరీ చేయించాలి. ఇక్కడ ఉండేది మొత్తం లోకల్ గా ఉన్నటువంటి టీం అయితే చంద్రబాబు నాయుడు టీం అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీనివల్ల అయితే మాత్రం ఇప్పుడే తిరుమలకు సంబంధించినటువంటి లడ్డు వివాదంకి అయితే మాత్రం ఇప్పట్లో దీనికి పులి స్టాప్ పడేలాగా కనిపించట్లేదు.